మనం ఈరోజు కర్పూరం గురించి తెలుసుకుందాం. ఈ కర్పూరం మన జీవితంలో భాగమై ఉండడం చాలా అవసరం. ఎందుకంటే కర్పూరాన్ని వాడడం వల్ల ఎన్నో సమస్యలకు మనకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి కర్పూరం ఎన్ని రకాలు అనేది తెలుసుకుందాం. ఆ కర్పూరం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. మీకు మంచి బెనిఫిట్స్ ఉన్న వీడియో చూసిన ఫీలింగ్ ఉంటుంది. మీకు మీ సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుంది ఈ వీడియోలో. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఈ ఛానల్కి అవసరం. అసలు కర్పూరం అనేది ఎన్ని రకాలు అనేది ఫస్ట్ తెలుసుకుందాం. కర్పూరం ఒకటి హారతి కర్పూరం, ఒకటి ముద్ద కర్పూరం, ఒకటి పచ్చ కర్పూరం. ఈ 3 కర్పూరాలలో మనకు కలిగే లాభాలు ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కదా. ఫస్ట్ పచ్చ కర్పూరం. పచ్చ కర్పూరం నేరుగా చెట్టు నుంచి వచ్చేది. ఎలా అంటే మనము వేప చెట్టును ఘాటు పెట్టేటప్పుడు వేప బంక లాంటిది వస్తుంది. అలాగే తుమ్మ చెట్టుకు ఘాటు పెడితే తుమ్మ చెట్టు నుంచి బంక లాంటిది వస్తుంది. అలాగే ఈ కర్పూరం, పచ్చ కర్పూరం చెట్టు ఘాటు పెట్టడం వల్ల వచ్చిందాన్నే ఈ పచ్చ కర్పూరం అంటారు. దాన్ని తీసిన తర్వాత బాగా ఔషధాలు వేసి తయారు చేయడం వల్ల దాన్ని ముద్ద కర్పూరం లాగా కూడా తయారవుతుంది. ఈ కర్పూరం పచ్చ కర్పూరాన్ని మన తిరుపతి లడ్డూలో కూడా వాడుతూ ఉంటారు. అలాగే హారతి కర్పూరం ఇంట్లో హారతి ఇవ్వడం వల్ల ఇంట్లో క్రిమి కీటకాలు లేకుండా ఉండి మనకు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. కాబట్టి హారతి కర్పూరాన్ని కొంచెం కెమికల్స్ వేసి బయట షాపులలో అమ్ముతారు. దానికి దీనికి సంబంధం లేదు, కానీ కర్పూరం వాసన మాత్రం ఈ హారతి కర్పూరానికి వస్తుంది. దాన్ని పక్కన పెడితే మనకు ఇప్పుడు ఈ పచ్చకర్పూరం, ముద్ద కర్పూరం గురించి తెలుసుకుందాము. దీనివల్ల మనకు తలనొప్పి, అలాగే అజీర్తి సమస్యలు, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎలా దీన్ని వాడడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ పోతాయో తెలుసుకుందాం. ఏమైనా గాయాలయ్యి దెబ్బ తగిలి రక్తం కారుతుంది అన్నప్పుడు ఆవు నెయ్యిలో ఈ పచ్చ కర్పూరాన్ని బాగా కరిగించి దెబ్బ తగిలిన కాడ పెట్టి గుడ్డ కట్టడం వలన ఈ గాయం అనేది మానుతుంది. అలాగే చీమ్ పట్టకుండా ఉంటుంది. అలాగే తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ ఆవు నేతిలో ఈ పచ్చకర్పూరాన్ని కరిగించి ఉన్న ఔషధాన్ని తలకు పట్టించడం వల్ల, తలకు పెట్టి రాయడం వల్ల తలనొప్పి త్వరగా తగ్గుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థ బాగాలేక పిల్లలకి నీళ్ళ విరోచనాలు, కడుపు నొప్పి, అజీర్తి సమస్యలతో బాధపడుతున్న పిల్లలకి కర్పూరము, కొంచెం పొంగించిన ఇంగువ, జీలకర్ర, అలాగే జాజికాయ పొడిని అన్నీ కలిపి బాగా మిక్స్ చేసి చిన్న ముద్దలాగా చేసి పిల్లలకి వేయడం వల్ల, గోళీలాగా వేయడం వల్ల ఈ అజీర్తి సమస్య, విరోచనాల సమస్య పోయి కడుపు నొప్పి అనేది పోతుంది. హెల్తీగా ఉంటారు. అలాగే ఏ ప్రాబ్లం లేకుండా బాగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు కూడా. కాళ్ళు బాగా పగులు ఉండి అలాగే కాళ్ళు పగలడం, అరిచేతులు పగులుతూ ఉంటాయి, పొడి బారినట్టు అవుతాయి, పొట్టులాగా చర్మం పోతుంది అనే వాళ్ళకి ఏం చేయాలి అని అంటే కొబ్బరి నూనెలో ఈ కర్పూరాన్ని కరిగించి దానిలో పసుపు వేసి బాగా మిక్సింగ్ చేయాలి. ఆ మిక్సింగ్ చేసిన దాన్ని పగుళ్ళ ప్రదేశాలలో బాగా మర్దన చేయడం వల్ల పగుళ్ళు అనేవి పోయి చర్మం మృదువుగా మెత్తగా తయారవుతుంది. కాబట్టి ఈ విధంగా చెయ్యండి, మీరు హెల్తీగా ఉంటారు. చూసారు కదా వీడియోలో చెప్పినట్టు కర్పూరం వల్ల మనకు హెల్త్ ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయి అనేది. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైనా ఈ విధంగా వీడియోలో చెప్పినట్టు చెయ్యండి, మీ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మీరు హెల్తీగా ఉంటారు. అలాగే మీకు ఈ కర్పూరాన్ని అనేది ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది. ఒక చిన్నపాటి డాక్టర్ లాగా అన్ని విషయాలలో